చేసిన ప్రింట్ మరియు అట్రాక్ట్ డిజిటల్ మీడియా అందరికీ నా నమస్కారం. యాక్చువల్గా అప్పుడే పాలిటిక్స్ నుంచి మాట్లాడాలనుకోలేదు. నేను నా పాటు జనాల్లో కలిసి తిరిగి ఆ తర్వాత ప్రెస్ మీట్ కానీ ట్రై అవుతున్నాను. కానీ మొన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడినవి దాని గురించి అందరికీ ఒకసారి ముందు దాని గురించి చెప్తామని ఈ మీటింగ్ అనేది చేశాను. మీకు గుర్తుంటుంది, యాక్చువల్గా జగనన్న పరిపాలనలో నవరత్నాన్ని చూపించారు. ఆ నవరత్నాల్లో మన కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడ్డా, అందులో మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా అన్ని పథకాలని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అందేటట్టు ఒక వాలంటీర్ పథకంలో ఒక క్యాలెండర్ చేసి దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి అన్నీ అందేటట్టు ప్రతి ఇంటికి అందేటట్టు చూస్తున్నారు. అంత కష్టమైన టైంలో కూడా ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అందిందా లేదని మనం చెక్ చేసుకుంటూ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి గడప తప్పించారు, ప్రతి ఒక్కరికి అందించారు. మరి ఇప్పుడు చూస్తే ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏది సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఇందులో ఒకటి కూడా ఇది స్టార్ట్ చేయలేకపోయారు. సో మనకి హామీలు అయితే ఇచ్చారు కానీ వాటిని ఏ విధంగానూ స్టార్ట్ చేయలేకపోయారు. హామీలు ఇచ్చే ముందు అన్నీ చెప్పారు, మేము అన్నీ చూసుకొని అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మేము వాగ్దానం ఇస్తున్నాము, చేయగలమని నమ్మకంతో ఇస్తున్నామని చెప్పారు. మొన్న రీసెంట్గా మీటింగ్లో మనం ఇది చేయడం కష్టము, ఓకే ఈ సూపర్ 6 అంటే భయం వస్తుంది, ఇవ్వాలంటే భయం వస్తుందని చెప్పారు. అది మనం అందరూ చూసే ఉంటాం. చంద్రబాబు గారే ఆయనే డైరెక్ట్గా చెప్పారు, ఈ సూపర్ 6 అంటేనే ఇవ్వాలంటేనే భయం వస్తుందని. మరి అన్నప్పుడు ఇవన్నీ ముందు చూసుకొని కదా చెప్పింది వాళ్ళు, ముందు చెప్పారు మేము అన్నీ చూసుకొని చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాట మళ్ళీ మార్చి మేము అది ఆలోచనే భయం వస్తుందని చెప్పారు. ఇంతకుముందు నవరత్నాలు ఇచ్చినప్పుడు మరో శ్రీలంక తయారవుతుందన్నారు, కానీ దానికి మళ్ళీ ఆ నవరత్నాలకు ఇంకా యాడ్ చేసి సూపర్ 6 ఇస్తా ఉన్నారు. మరి ఇది ఎప్పుడు తయారవుతుందో తెలియదు, మరి ఈ రాష్ట్రానికి కొంత తెలియదు ఆయన చెప్పినారు. మొన్న చంద్రబాబు ఆయన చెప్పిన మాట, చంద్రబాబు గారు చెప్పిన మాట ఒకసారి చూసుకుంటే, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించుకోవచ్చు, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టి పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇవన్నీ మనకు ముందు కూడా మనకు తెలుసు కదా, ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ఆయనకి ఇవన్నీ ముందు తెలిసే చెప్పాలి కదా. ఈ వాగ్దానం తెలుసుకున్న ఆ వాగ్దానం ఇవ్వాలి కదా, అయ్యో ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఆ వాగ్దానాన్ని చేయలేమని చెప్తున్నారు. మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీ తయారు చేసుకొని ఆ క్యాపిటల్ సిటీ మళ్ళీ దానికి వచ్చిన సంపద సృష్టించిన సంపదతో మళ్ళీ ఈ పథకాలు ఇస్తూ ఉంటారు, సూపర్ 6 పథకాలు. ఒక క్యాపిటల్ సిటీ మనం తయారు చేయాలన్నా, ఒక క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2-3 సంవత్సరాల్లో టకటక అయ్యేది కాదు కదా. అంటే అన్నాళ్ళు మనం ఈ పథకాలు ఇవ్వని చెప్తున్నట్టు అది. ప్రభుత్వం వచ్చి మనకి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లోనే సుమారు 1,20,000 కోట్లు అప్పు చేశారు. మరి ఆ అప్పు అంతా దానివల్ల అంటే ఏమి పథకాలు ఇచ్చారో తెలియదు. మరి 1,20,000 కోట్ల నుంచి డెవలప్మెంట్ కూడా ఇంకా ఏం కనిపించలేదు. ఇంతకుముందు మన జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ఒక్కొక్కరు ఒక రకంగా, ఒక్కోసారి ఒక విధంగా, ఒకసారి 14 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు, ఒకసారి 12 కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, ఒకసారి 8 లక్షలు అన్నారు. మొన్న నవంబర్లో ఇచ్చిన పేపర్ దీని ప్రకారం 6,60,000 సుమారు ఉందన్నారు. అందులో ఏది నిజం? మరి అన్నీ అవతారాలు తెలుస్తుంది అందులో ఆయన చెప్పిన మాట్లాడి. ప్రతి ఇంటికి ఉద్యోగాలు పెంచుతా ఉన్నారు. ఉద్యోగాలు పెంచడం మాట తర్వాత ముందు ఉన్న ఆల్మోస్ట్ 1,00,000 పైన ఉద్యోగాలు తీశారు. సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయం తగ్గటం కానీ, ఫైబర్ కానీ, అన్నీ ఉన్న పోస్టులు తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ సుమారు 1,00,000 పైన పోస్టులు ఉద్యోగాలు తీశారు. వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేటగా ఆయన ఇచ్చేది, ఆయన ముందు చెప్పే మాట ఏది? ఉద్యోగాలు తీస్తున్నారు. ఇంతకు ఒక్క ఉద్యోగం పెరిగితే ఏం కనిపించదు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ చెప్పారు కానీ ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు.
ఫార్మర్ కానీ అన్ని ముందు ప్లాన్గా చేశారు. సో అవన్నీ మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన చేస్తుంది. జరిగితే సంపద ఎక్కడ వస్తుందో తెలియదు మరి మన రాష్ట్రానికి. ఆరోగ్య విభాగంలో చూసుకుంటే సుమారు 17 మెడికల్ కాలేజీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు చెప్పారు జగన్మోహన్ గారు. ఇప్పుడు వాటిని కొన్నింటిని ఆపేశారు, ఉన్న వాటిని కొన్నింటిని స్టార్ట్ చేసే వాటిని కొన్ని స్లో అయిపోయి అవుతున్న వాటిని కూడా మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తామని మరి మాట వస్తుంది బయటికి. అది కనుక జరిగితే మళ్ళీ ఆరోగ్య రంగంలో కూడా మళ్ళీ మనం ఏర్పడతాం. పోయిన జగనన్న పరిపాలనలో ఆరోగ్యం కానీ విద్య కానీ ఎంతవరకు డెవలప్ అయిందో, ఎంత మేలుగా జరిగిందో మనతో తెలుస్తుంది. ఆల్మోస్ట్ 2014 నుంచి 19 చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తాం, 19 నుంచి 24 జగన్ ప్రభుత్వం చేస్తాం. ఈ 5 సంవత్సరాల నెలలో మనకి ఇప్పుడు చూసుకునేది అంటే మనకి 19, 20, 21, 22 దాకా ఆల్మోస్ట్ కోవిడ్లో 2.5 సంవత్సరాలు పోయినాయి. సో 2.5 సంవత్సరాల్లో మనకి ఎదురు పెట్టిందే లేదు. అంత కష్టకాలం ఉన్నా కానీ మనకు ఆల్మోస్ట్ 20లో ఫస్ట్ వేవ్, 21లో సెకండ్ వేవ్, 22లో థర్డ్ వేవ్, ఇంత అన్ని వేవ్స్లో ఇబ్బంది పడగాని ప్రభుత్వ పాలన మాత్రం జగన్ పాలన మెరుగ్గా అనిపించింది మనకి. అది మనం 5 సంవత్సరాలు ఈ 2-5 సంవత్సరాలు కూర్చుంటే మనకు చాలా చాలా తెలిసిపోతుంది అందరికీ, జనాలందరికీ అది తెలుస్తుంది. మనం ఆ కోవిడ్ టైంలో కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. అంతకుముందు 14, 15, 19 టైంలో కూడా మనం ఆల్మోస్ట్ 13 స్థానంలో ఉన్నాం. చూస్తే మనకి మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్పారు. ఈనాడు ఇచ్చారు రాష్ట్ర అప్పులు ఆల్మోస్ట్ 12,50,000 కోట్లని, అదొకసారి. ఇంకోసారి 12,93 కోట్లని, అది అంటే మన పేపర్లో ఈనాడు పేపర్లో ఇచ్చాయి. అది ఈటీవీలో ఒకసారి 14 లక్షలని. సో మొన్న రీసెంట్గా ఇచ్చింది మాత్రం నవంబర్లో ఇచ్చింది మాత్రం 6,60,000 కోట్లని ఇచ్చారు. సూపర్ 6లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. నెలకి 3, లేకపోతే నెలకి 3,000 చెప్పారు. స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 చెప్పారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకి 10,000 ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సులు. ఇందులో ఏది పూర్తిగా స్టార్ట్ కాలేదు. ఇందులో ఆయన చెప్పే వాటిలో సక్సెస్ అయింది ఒకటే కనిపిస్తుంది. మందు మాత్రం అందరికీ చేస్తుంది. సూపర్ 6 అంటే భయం వస్తుందని ఆయన చెప్పారు. ఆ భయం వేసేప్పుడు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయన్న ముందే ఒకసారి ఇవన్నీ చూసుకుని చెప్పేది. అది కూడా చూసుకోకపోయారా? సో దీన్ని బట్టి మనకి తెలుస్తుందంటే ఈ 5 సంవత్సరాలు జగనన్న పరిపాలించే 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 9 సంవత్సరాలు, ఈ 9 ఏళ్ళు ఎట్లా ఉందో మన ప్రజలందరికీ ముందుకి తెలుస్తూనే ఉంది. ఎవరు మేలుగా చేశారో తెలుస్తున్నది. సో ఇది